జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరినితో మాట్లాడారు? విగ్రహం దొంగలు. విగ్రహం దొంగలా? నా ఫోన్కి వాళ్ళు... ఆ విగ్రహం దొంగతనం చేయించిన ఆడ మనిషి నాతో ఫోన్లో మాట్లాడింది. ఏమన్నారు? ఎవరావిడ? ఎవరని తెలీదు. నేను మాట్లాడలేదు. తను నువ్వనుకుని నాతో మాట్లాడింది. ఆవిడ ఫోన్ తిరిగి తనకివ్వకపోతే మహి బ్రతుకుని బజార్లో పెడతానని చెప్పింది. ఆ రోజు మండపానికి రాకపోవడానికి కారణం ఇలా అని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోయావు? ఆ రోజు నా అన్న జీవితం, నా ఇంటి పరువు గురించి ఆలోచించాను, కరెక్టే. కానీ నీ చెల్లి బ్రతుకు గురించే నువ్వు రాలేదని ఒక్క మాట చెప్పున్నా నేను నిన్ను అర్థం చేసుకునున్నా ఈరోజు ఈ నరకం, ఈ పరిస్థితి మనకొచ్చేది కాదు కదా. ఏ నిజం నాకు తప్ప మరెవ్వరికి తెలియకూడదు అని చెప్పింది విరాజ్. ఒకవేళ తెలిస్తే ఆ రాక్షసి మహి బ్రతుకుని ఏం చేస్తుందోనని భయపడి నీతో కూడా చెప్పలేకపోయాను. ఇప్పుడే అర్థమవుతోంది చైత్ర. ఆ క్షణం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నేను తప్పు చేయలేదని నువ్వు ప్రాధేయపడినా చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటున్నావని అనుకున్నాను. గాని ఇలాంటి కష్టమేదో నీకు వచ్చిందని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా నేను లేకుండా పోయాను. నన్ను క్షమించు చైత్ర. ఇప్పటికైనా నిజం తెలిసింది. నా మనస్సు పదే పదే నువ్వెలాంటి దానివో చెప్తూనే ఉంది. అందుకే ద్వేషంలో కూడా నీ మీద ప్రేమని చంపుకోలేకపోయాను. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది చైత్ర. ఈ ప్రేమ సజీవంగానే ఉంటుంది. పూజకు ముందు అడిగావు కదా, నీ మనసులో భార్యగా స్థానం ఇచ్చినప్పుడే ఈ నల్ల పూసల తాళి నీ మెళ్ళో వేయమన్నావు. మనసేంటి చైత్ర, నా బ్రతుకంతా నువ్వే. ఈ ప్రాణమే నీకోసం ఊపిరి తీసుకుంటుంది. నువ్వు దూరమైతే నేనెలా బ్రతకగలను అన్న భయంతో ఇప్పుడు నిన్ను కలుసుకోవాలనే తపనతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వే నా సర్వస్వం. ఈ గుండె సవ్వడి చేసే ప్రతి శబ్దం నీ పేరే. ఐ లవ్ యూ సో మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.